హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి పల్లెటూరి అబ్బాయి పార్ట్ 46 స్టోరీలోకి వెళ్ళిపోదాం. సునీత వదిన అంటూ పిలిచేసరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సునీత, సూర్య కూడా వాళ్ళ అన్నయ్య దగ్గరే కూర్చుని ఉంటారు. అన్నయ్య, నీకు చెప్పడం మర్చిపోయాను. గుమస్తా గారు ఫోన్ చేశారు. లెక్కల బుక్ సిద్ధం చేయమన్నారు. అది తీసుకుని రా పో, లేకుంటే ఆయన వచ్చి కూర్చుంటారు. నువ్వు వెళ్ళవే, తీసుకుని రావే అని అంటాడు సురేష్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిదన్నయ్య, వెళ్ళు అని అంటుంది సునీత. ఒక్క పని కూడా చెయ్యలేదు రాక్షసి అనుకుంటూ తను మెట్లు ఎక్కడానికి దగ్గరగా వస్తాడు సురేష్. పైనుంచి పరిగెత్తుకుంటూ స్పీడ్గా వస్తున్న శశి స్లిప్ అయ్యి కింద పడిపోబోతుంటే సురేష్ తనని పట్టుకుంటాడు అని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ తను వదినా అని పిలిచిన వెంటనే పైనుండి పరిగెత్తుకుంటూ రావడమే శశిని పక్కకు నెట్టి కల్పన స్పీడ్గా వస్తుంది. అలా వస్తున్న కల్పన అక్కడ ఆయిల్ చూసుకోకుండా ఆయిల్ మీద కాలు వేసి స్లిప్ అయ్యి మెట్ల మీద నుండి దొల్లుకుంటూ కింద పడిపోతుంది. అమ్మయ్య, మనం ఒక ప్లాన్ చేస్తే దేవుడు ఇంకొకటి ప్లాన్ చేశాడన్నమాట. ఇప్పుడు దీనికి నడుము విరిగి ఉంటుందని అనుకుంటాడు సూర్య, సునీత. శశి కూడా అది చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. శశి అప్పుడు అక్కడ ఆయిల్ ఉండడం గమనించి సునీతకు కళ్ళతో సైగ చేస్తుంది. దానికి కారణం నేనే అని శశికి చెప్తుంది. అలా తను పడిపోవడం చూసిన సురేష్ వెంటనే తనని పైకి లేపే ప్రయత్నం చేస్తాడు. అయ్యో బావా, నా నడుము విరిగిపోయింది అనుకుంటూ నేను లేవలేను ప్లీజ్ అంటుంది కల్పన. నీ రూమ్ కిందే కదా, పైకి ఎందుకు వెళ్ళావు అని అంటాడు సురేష్. కిందనేమో సిగ్నల్స్ రావటం లేదు, అందుకే పైకి వెళ్ళాను ఫోన్ మాట్లాడి కిందకు వద్దామని. కిందకు వచ్చే సమయంలో ఇలా జరిగింది బావా అని అంటుంది కల్పన. ప్లీజ్ బావా, నా రూమ్కి తీసుకెళ్ళవు అని అడుగుతుంది. నేనా అని అంటాడు సురేష్. నన్ను మోసే బలం నీకు మాత్రమే ఉంది బావా, ప్లీజ్ అలా నిర్లక్ష్యం చెయ్యకు అని తను రిక్వెస్ట్ చేయడంతో చేసేదేమీ లేకపోవడంతో తనను 2 చేతులతో ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడతాడు. తనను ఎత్తుకోవడం చూసిన కల్పన శశి వైపు చూసి కన్ను కొడుతుంది. సురేష్ వైపు చూసి శశి ఏడుపు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. చూసావా, నీ చెత్త ప్లాన్ వర్కౌట్ అస్సలు అవ్వలేదు. నాకు తెలుసు ముందు ఇదేదో జరుగుతుందని తల మీద మొట్టికాయ వేస్తుంది సునీత. అయ్యో రామా, అక్కడ తన ప్లేస్లో ఉండాల్సింది శశి, కానీ అదే టైంకు కల్పన ఇక్కడికి ఎలా వచ్చింది? లేకుంటే ప్లాన్ సక్సెస్ అయ్యేది కదా అని అంటాడు సురేష్. అసలు తను పైకెందుకు వెళ్ళింది? నాకేం తెలుసు, నేనేమైనా తనకి బాడీ గార్డ్నా? నిజం చెప్పు, దానితో డీలింగ్స్ ఏమైనా కుదుర్చుకున్నావా? ఓస్ని ఎంకమ్మ, నీకు దండం పెడతానే తల్లి, అదంటేనే నాకు అస్సలు నచ్చదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ అదే ప్రశ్న అడుగుతావు? అయినా నీకోసం వచ్చాను, ఏదైనా గిఫ్ట్ ఇస్తే వెళ్ళిపోతా. చేసినంత చేసి మళ్ళీ గిఫ్ట్ కావాలా నీకు? ఉండు, అట్లకాడ కాల్చి తీసుకువస్తాను అని అంటుంది సునీత. వద్దు తల్లి, నేను జంపు అనుకుంటూ వెళ్ళిపోతాడు సూర్య. బావా, చాలా నొప్పిగా ఉంది, కాస్త జెండుబామ్ అప్లై చేయవు అని అంటుంది. జెండుబామ్ తీసి చేతిలో పెడుతుంది. ఏంటి మనవడా, తనకి నడుము విరిగిందా? దానికి ట్రీట్మెంట్ నేనిస్తా కదా, ఇలా ఇవ్వు అని ఆ జెండుబామ్ తీసుకుంటుంది అనసూయమ్మ. ఈ ముసలిది ఎక్కడి నుంచి ఊడిపడిందో దేవుడా అని అనుకుంటూ ఉండగా దీనికి సరైన ట్రీట్మెంట్ ఏంటో తెలుసా అని సునీతకు సైగ చేస్తుంది కళ్ళతో. ఉప్పును వేడి చేసి గుడ్డలో కట్టి తీసుకుని వస్తుంది సునీత. ఈ పద్ధతిలో ఒంటికి కాపడం పెట్టుకుంటే ఎంత నొప్పైనా సరే ఇట్టే తగ్గిపోతుంది తెలుసా అంటూ సెగల కక్కుతున్న ఉప్పు మూటను తీసుకుని వస్తుంది అనసూయమ్మ. ఒసే అమ్మమ్మ, చచ్చిపోతానే, ఆ సెగ నా నడుము మీద పెడితే నడుము ఎర్రగా బొబ్బలెక్కిపోతుంది. అలా ఏముండదు, నీకు తెలియదంటూ ఆవిడ దగ్గరికి తీసుకుని వస్తుంది. ఆవిడ ఎక్కడ పెట్టేస్తుందోమోనని, ఎక్కడ కాల్చేస్తుందో అనే భయంతో పరిగెత్తుతూ నాకొద్దు అంటూ బెడ్ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది కల్పన. అనసూయమ్మ కూడా తనని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అక్కడి నుంచి పారిపోతుంది తను. వెధవ నాటకాలు, తన పడింది 2 స్టెప్పుల దగ్గర నుంచి, ఈ లోపల నడుము ఎలా విరుగుతుంది అని తిట్టుకుంటూ ఉంటుంది అనసూయమ్మ. అన్నయ్య, వెళ్ళు బుక్ తీసుకునిరా అని సునీత చెప్పడంతో పైకి వెళ్తాడు సురేష్. అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉంటుంది శశి. సురేష్ లోపలికి రావడమే ఆలస్యం. తలుపు గడియ పెట్టేస్తుంది శశి. ఏంటి, ఎవరైనా అమ్మాయి కింద పడితే చాలు వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటావు నువ్వు అని అంటూ శశి సురేష్ దగ్గరగా వెళ్తుంది. ఏంటి, మాట్లాడితే చాలు పైకి వస్తున్నావు, దూరం జరుగు అని అంటాడు సురేష్. అబ్బచ్చా, నేను దూరం జరగాలి మరి. ఎవరు నీకు దగ్గర కావాలి బాబాజీ? తనని 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్ళావు కదా,
ఇప్పుడు నన్ను కూడా గట్టిగా పట్టుకో, నా నడుము చుట్టూ 2 చేతులు వేసి పట్టుకుని నన్ను బెడ్ దగ్గరికి తీసుకెళ్ళు అని అంటుంది శశి. నేను పట్టుకోను అంటూ దూరంగా జరుగుతాడు సురేష్. తను అలా జరగడంతో వెనక్కి వెళ్ళలేక బెడ్ మీద పడిపోతాడు సురేష్. సురేష్ మీద శశి కూడా పడిపోతుంది. తన కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు చెప్పండి, ఇందాకేదో మాట్లాడుతున్నారు అని అంటుంది శశి. ఇంత దగ్గరగా ఉంటే ఎలా మాట్లాడతాను అని మనసులో అనుకుంటాడు సురేష్. నన్ను తప్ప ఆ చేతులు ఇంకొక అమ్మాయిని ముట్టుకున్నాయి అంటే ఆ చేతులు విరిచి బయట పెడేస్తా అని అంటుంది శశి. అర్థమైందనుకుంటా అని తన పెదవి పట్టుకుని కొరికేస్తుంది శశి. అబ్బా అంటూ పెద్దగా అరుస్తాడు సురేష్. తనను పక్కకు తోసి పైకి లేచి కూర్చుంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.